మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ శివరెడ్డి గూడ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రైతు రుణమాఫీ సాధన సమితి కంట్లమ్మ గౌరీ శంకర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ గురించి ఏ విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వంపై పోరాటం, రైతులకు రుణమాఫీ చేసే వరకు కార్యాచరణ నిర్ణయించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బ్యాంక్ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు కొమ్మిడి మైపాల్ రెడ్డి, మాయ నరేష్, నాయకులు బసవరాజు గౌడ్, రైతులు కట్ట హరినాథ్ రెడ్డి, కోటిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ జరగలేదు. సొసైటీ బ్యాంకులో ఉన్న రైతులు దాదాపు 1100 నుంచి 1200 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ రుణమాఫీ కోసం మనం ఏదైతే పోరాటం ఏ విధంగా చేయాలి, దానికి తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దీనికి ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయించిన విషయం ఏంటంటే, ఈరోజు మన ఏదైతే రైతుల రుణమాఫీ సాధన సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సాధన సమితి కన్వీనర్గా మన కంట్లం శంకరప్ప గారిని నియమించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మనం రైతులందరికీ రుణమాఫీ వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ కమిటీ ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలకు విరుద్ధంగా పార్టీలకు ఏ పార్టీ కాకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ఏదైతే అధికారంలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఉందో ఏ గవర్నమెంట్ పై మనం పోరాటం చేసి రైతులకు రుణమాఫీ వచ్చే విధంగా మనం అందరం కలిసికట్టుగా మన మండలంలో రైతులకు న్యాయం జరిగే విధంగా అందరం పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులో భాగంగా ఏదైతే శనివారం రోజు ఎద్లాబాద్ గ్రామంలో రైతులందరినీ సమావేశం ఏర్పరిచి ఆ రోజు తదుపరి కార్యాచరణ నిర్ణయించడం జరుగుతుంది. ఈ రోజు సమావేశంలో మాత్రం ఈ యొక్క రైతులను ఏ విధంగా సంఘటితం చేసి ఈ రుణమాఫీ కోసం ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై శంకరప్ప గారి ఆధ్వర్యంలో అందరం పాల్గొని అన్ని పార్టీలకు అతీతంగా అందరం ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు మాజీ డైరెక్టర్ బ్యాంక్ డైరెక్టర్ ధర్మారెడ్డి గారు, అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. మాజీ ఉప సర్పంచ్ మాయ నరేష్ గారు, అదేవిధంగా ఈ రైతులకు మద్దతుగా స్థానికంగా ఉన్న నాయకులు, అదేవిధంగా రుణమాఫీ కాని ఒక రైతులు, అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు మరియు వీరేష్ గారు, రాచగట్ల నరసింహన్న గారు మరియు రూరల్ మండల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బసవరాజు గారు, మురళి గారు మరియు ఇతర గ్రామ రైతులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో కోటన్న గారు, కోటేశ్వర రెడ్డి గారు, కోటిరెడ్డి అన్న గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ నిర్ణయం జరిగింది. ఈరోజు ఈ రైతు రుణమాఫీ సాధన సమితి అని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రుణమాఫీ అయ్యే వరకు ఇది ఏ పార్టీ ఎజెండాగా కాకుండా పార్టీలకు అతీతంగా రైతు రుణమాఫీ సాధన సమితి కింద మేమందరము రైతుల రుణమాఫీ కానికి పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది.